వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. బ్రిటన్ ప్రస్తుతం అమలు చేయదలిచిన పౌరసత్వ చట్టాల ప్రకారం ఆ దేశంలో ఉన్న 90 లక్షల మంది ముస్లింలు పౌరసత్వం కోల్పోయే అవకాశాలు దండిగా ఉన్నాయి. వీళ్ళందరినీ దేశం నుంచి పంపడం కూడా తప్పదు. దీనితో వాళ్ళలో ఎక్కువ మంది భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద పడే అవకాశం ఉందని, మరీ ఎక్కువగా భారత్లో ఆశ్రయం కోరతారని విశ్లేషకులు చెబుతున్నారు. సో భారత ప్రభుత్వం గట్టిగా ఉండాలి, దయచేసి వాళ్ళని మాత్రం ఈ దేశంలో అడుగుపెట్టనియద్దు. 2022లో అక్కడ రూపొందించిన చట్టాల ప్రకారం ప్రభుత్వం ఎవరి పౌరసత్వాన్నైనా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రద్దు చేయొచ్చు. మరొక దేశ పౌరసత్వం ఉందని హోంశాఖ కార్యదర్శి విశ్వసిస్తే చాలు, ఎవరి పౌరసత్వాన్నైనా రద్దు చేయొచ్చు. రన్నీమేడ్ ట్రస్ట్, రిఫ్రీవ్ అనే 2 ప్రముఖ సంస్థలు ఇచ్చిన ఒక నివేదికలో ఇందుకు సంబంధించిన చాలా వివరాలున్నాయి. దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు చెందిన 40 లక్షల మంది పౌరులు ప్రస్తుత చట్టాలతో పౌరసత్వం కోల్పోయే అవకాశాలు ఎక్కువని ఆ నివేదిక తేల్చింది. ప్రస్తుతం బ్రిటన్ హోం కార్యదర్శిగా షెబానా మహ్మద్ అనే మహిళ ఉండడం విశేషం. వేరే దేశంతో వ్యక్తిగత బంధం లేకున్నా పౌరసత్వం ఉందని తెలిస్తే బ్రిటన్ పౌరసత్వం పోతుంది. అంటే ఈ పద్ధతిలో 13% జనాభా బయటికి వెళ్లవలసి వస్తుంది. 2025లో ప్రారంభమైన ఒక చట్ట ప్రకారం ఎలాంటి నోటీసు లేకుండానే పౌరసత్వం రద్దు చేయొచ్చు. దీనిని కోర్టు ఆమోదించకపోయినా పౌరసత్వం కోల్పోయిన వారి విన్నపాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే పునరుద్ధరిస్తారు. కానీ ఈ ప్రక్రియకు ఏళ్ల కాలం పడుతుంది కాబట్టి బ్రిటన్ అక్కడ ఉండే అవకాశం లేదు. ఈ దగ్గర 90 లక్షల మందికి ఉద్వాసన పలుకుతుంది. ఈ 90 లక్షల మంది ఏడబడతారో చూడాలి. భారత్లో మాత్రం పడకుండా భారత్ నిఘా వ్యవస్థను పెంచాలా, కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాలా, దయచేసి జాలి పడకూడదు భారత ప్రభుత్వం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.